హలో శ్రీ కొండమీద రాయన స్వామి ఆశ్రతు బండారు ఈశ్వరయ్య గారు సిద్ధరామాపురం గ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి. అన్నా దయచేసి ఎవరో బైక్ బిగాలు పోయినాయి, నా దగ్గర ఉన్న బైక్ బిగాలు వచ్చి తీసుకోండి. నువ్వు ఏవో బిగాలన్నా ద్వారకా పెయింట్స్ అని కూడా దీని ఉంది, గుత్తి అంట. దీని ఎవరితో బిగాలు మరి బైక్ బిగాలు నా దగ్గర ఉన్నాయి, ఎవరైనా కావాలంటే తెచ్చుకోండి వచ్చి. దీని పేరు మీద ద్వారకా పెయింట్స్ ఉంది, మరి ఎవరు వాళ్ళ గుత్తి ఎస్ సతీష్ అంట. నల్లమల్ల టైగర్ వచ్చే వస్తుంది, ఒక 15 నిమిషాలు గుత్తి దాటింది. ఇంకా నల్లమల్ల టైగర్ గుత్తి దాటిందంట బా, ఈడే ఉందే జతొస్తుంది లేప రమేశ్వర తోడొస్తుంది అన్న. చివరి జత వారు కూడా బయలుదేరాలి, మంచి కాంపిటీషన్ జత. చివరి జత కూడా మొదటి రౌండ్ 300 అడుగుల దూరాన్ని కొండ మీద రాయని స్వామి ఆశతో బండారు ఈశ్వరయ్య గారు సిద్ధరామాపురం గ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి ఎదుట నిమిషం 35 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 10వ స్థానానికి 20 సెకండ్లు వెనకంజలో ఉన్నాయి. ఆ తదుపరి డ్రాలో చివరి జత వారు బయలుదేరాల మధ్య కాంపిటీషన్ జత గురప్ప స్వామి ఆశ్రతో జంగం గురులహిత్ గారు బొందల దిన గ్రామం తాడిపత్రి మండలం అనంతపురం జిల్లా కమాండ్ వెంపలాకు వీరయ్య గారు సింగుట్టపల్లి గ్రామం పెదపప్పూరు మండలం అనంతపురం జిల్లా వారి చేత బయలుదేరాల మంచి కాంపిటీషన్ జత. ఆహా అంత పని చేసుకొని చూపినారు అందరూ. ఏం లేదా అయిపోయింది. అయిపోయింది అంటే లైవ్ పెడుతున్నాడు, అవి రోజంతా వస్తున్నాయి. రెండవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 34 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 10వ స్థానానికి చాలా వెనకంజలో ఉన్నాయి. చివరి జత వారు బయలుదేరి రావాలా. గురప్ప స్వామి ఆశ్రతో జంగం గురులహిత్ గారు బొందల తిన్న గ్రామం తాడిపత్రి మండలం అనంతపురం జిల్లా కమాండ్
వీరభద్ర స్వామి ఆశ్రతో వెంపలాక వీరయ్య గారు సింగుట్టపల్లి గ్రామం పెదబొప్పూరు మండలం అనంతపురం జిల్లా వారి చేత బయలుదేరాల మంచి కాంపిటీషన్ చేత ఇవాళ న్యూ కేటగిరీ విభాగం పూర్తి చేసుకుని రేపటి రోజున కని విని ఎరుగనితులు దాతల సంపూర్ణ సహకారముతో సీనియర్స్ విభాగానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీనియర్స్ విభాగంలో కూడా ఎప్పుడు లేని ఎక్కడ లేని విధంగా ఇవాళ రేపు రోజున దాదాపుగా 4 గ్రామాల్లో కూడా మొదటి బహుమతి సాధించినటువంటి ఎడ్ల చేత యజమానికి కూడా ఒక బహుమతిని కూడా ఇవ్వడం జరుగుతుంది. గౌరవ పెద్దలు దేవన రమేష్ రెడ్డి గారు చిలమకూరి కుమార్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. దాదాపుగా 4 గ్రామాల్లో కూడా మన ఆవులంపల్లి గ్రామాల్లో అయితేనేమి, అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో వెలిసినటువంటి పుల్లికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా ఆనాడు కూడా మొదటి బహుమతి సాధించినటువంటి ఎడ్ల చేత యజమాని గోమాతను వైఎస్ఆర్ కడప జిల్లా మైతుకూరు మండలం ధరణి తిమ్మాయిపల్లి గ్రామంలో వెలిసినటువంటి అవధూత కొండయ్య స్వామి సన్నిధిలో మహానంది పుణ్యక్షేత్రంలో దాదాపుగా 4 గ్రామాల్లో కూడా మొదటి బహుమతి సాధించినటువంటి ఎడ్ల చేత యజమానికి ఒక గోమాతను కూడా ఇవ్వడం జరుగుతుంది. గౌరవ పెద్దలు దేవన రమేష్ రెడ్డి గారు చిలుమూరు కుమార్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకున్నాం. రేపటి రోజున దాదాపుగా సీనియర్స్ విభాగానికి 15 జతలైతే మరి జతకు కాంపిటీషన్ రేపటి రోజున కూడా మరి మూడవ రౌండ్ 900 అడుగుల దూరాన్ని 6 నిమిషాల 55 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 10వ స్థానానికి 2 నిమిషాల 55 సెకండ్లు వెనకంజలో ఉన్నాయి. బండారు ఈశ్వరయ్య గారు సిద్ధరామాపురం గ్రామం బుక్కరాయి సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి. 15వ జత వారు బయలుదేరే వాళ్ళ ఆలస్యం చేయరాదు. అలా చివరి జత వారు ఆలస్యం చేస్తున్నారు. వచ్చి కాడి కట్టుకోవాలా. గౌరవ పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి 5,000 రూపాయలు ఇచ్చినటువంటి రైతు బిడ్డలు గౌరవ పెద్దలు లచ్చప్ప గారు గోపరాజుపల్లి వాస్తవులు 5,000 రూపాయలు, విశ్వనాథ్ రెడ్డి గారు చిన్నవుడుగురు వాస్తవులు 5,000 రూపాయలు, ఓపిరెడ్డి గారు దిమ్మగుడి వాస్తవులు 5,000 రూపాయలు, ఎం వెంకటరామిరెడ్డి గారు చిన్నవుడుగురు 5,000 రూపాయలు, పోతిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దవుడుగురు వాస్తవులు 5,000 రూపాయలు, మానకింద సంజప్ప గారు చిన్నవుడుగురు వాస్తవులు 5,000 రూపాయలు, మలగవేలి నారాయణ రెడ్డి గారు చిన్నవుడుగురు వాస్తవులు 5,000 రూపాయలు, వెంపలాకు సుధాకర్ గారు పత్తి వ్యాపారం 5,000 రూపాయలు, జి దొరస్వామి గారు కాశీపల్లి వాస్తవులు 5,116 రూపాయలు, పి కృష్ణమూర్తి పెద్దబడుగురు వాస్తవులు 5,000 రూపాయలు, బిసి ముత్తాలరెడ్డి గారు రామరాజుపల్లి గౌరవ సర్పంచ్ 5,000 రూపాయలు, శేఖర్ రెడ్డి గారు కాంట్రాక్టర్ ఇస్రాయల్పల్లి వారు 5,000 రూపాయలు, కుమ్మేత సుదర్శన్ రెడ్డి గారు రామరాజుపల్లి వాస్తవులు 5,000 రూపాయలు, గౌరవ పెద్దలు కీర్తిశేషులు కె నీలకంఠారెడ్డి కుమారులు వెంకటాంపల్లి వాస్తవులు 5,000 రూపాయలు, రామంజులారెడ్డి గారు కాశీపల్లి వాస్తవులు 5,000 రూపాయలు, గుమ్మడాల నాగరాజు గారు మల్లెపల్లి గౌరవ సర్పంచ్ 5,000 రూపాయలు, దోసేటి బాలకృష్ణ గారు రాజాపురం వారు 5,000 రూపాయలు, రామాంజనేయరెడ్డి గారు గౌరవ సర్పంచ్ మెడుతూరు వాస్తవులు 5,000 రూపాయలు, చిలకల గోవింద్ గారు ఎంపీటీసీ గుత్తి అనంతపురం 2,500 రూపాయలు, సురేష్ గారు పెద్దగూడూరు వాస్తవులు 2,000 రూపాయలు, జి సుధాకర్ రెడ్డి గారు ఆవులపల్లి వాస్తవులు 50 కేజీల బియ్యం, ఎం దాసరి బాలప్ప కోర్టు చుట్టూ ఫినిషింగ్ ఇచ్చిన వర్క్ దాత వీరాపురం వాస్తవులు, వాటర్ ట్యాంకర్ దాత గౌరవ పెద్దలు బి వీరారెడ్డి గారు, సుంకిరెడ్డి గారి భార్య బైపరెడ్డి గారు, వంశీ గారు పెద్దగూడూరు వాస్తవులు, అలాగే ఇవాళ ఇంతటి కోర్టుకు కూడా చుట్టూ గౌరవ పెద్దలు
ఇవాళ కోర్టు కూడా గ్రావెల్ తొలి దాదా ఎం రాజా గారు, డి రసూల్ గారు, వీర్పాపురం వాసులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలా చివరి జత వారు ఆలస్యం చేస్తున్నారు. నాలుగవ రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 10 నిమిషాల 24 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 10వ స్థానానికి చాలా వెనకంజలో ఉన్నాయి. 4 నిమిషాల 10 సెకండ్లు వెనకంజలో ఉన్నాయి. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది. అటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రైతు బిడ్డ నువ్వు రమేశనా, ఓ రమేశనా, ఆయనకు రోడ్ మ్యాప్ అంట పెట్టమ్మా. సాయికి ఫోన్ చేశాడు. అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి రైతు బిడ్డ శ్రీ బాలాజీ ఫర్టిలైజర్స్ గుత్తి నాగేశ్వరరెడ్డి ప్రోత్సాహంతో శ్రీరామ అగ్రిజినస్టిక్ కర్నూలు వారి 25,000 రూపాయలు, కోహినూర్ స్వీట్స్ హైదరాబాద్ వారి 25 రూపాయలు, గౌరవ పెద్దలు గేట్స్ కాలేజ్ అధినేత కీర్తిశేషులు వికే సుధీర్ రెడ్డి గారి భార్య వికే పద్మావతమ్మ అల్లుడు జి రఘునాథ్ రెడ్డి గారు 25,000 రూపాయలు, మాసినేని స్కూల్ డైరెక్టర్ అమరేంద్ర గారు గుత్తి 25,000 రూపాయలు, శ్రీరంగం మిల్క్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీనివాస మిల్క్ గజరాంపల్లి వాస్తవులు 3 రోజుల పెరుగుదాత, ఎంఆర్ఎఫ్ షోరూమ్ గుత్తివారి ఫిల్టర్ వాటర్ సప్లై దాత మల్లెపల్లి ఈశ్వరయ్య గారు చక్కెర ప్యాకెట్ 50 కేజీల చక్కెర ప్యాకెట్ కూడా 50 కేజీలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వేసుకుందాం. చివరి జత వారు బాబు సౌండ్ ఏం తగ్గిపోయింది. ఇవాళ ఏ విధంగా జరిగిందో పోటీ మరి రేపు కూడా ఆశామాష ఉండదు. మరి చెప్పాను కదా, ₹1,00,00,000 విలువ చేసే గిత్తలు కూడా ఆల్రెడీగా వచ్చాయి. మరి మరొక టెక్నిక్ కూడా ఉంది. రేపు ఆశామాష ఉండదు. మరి అఖండ మూవీలో నటించిన గిత్త కూడా వస్తుంది. మరి రేపు అఖండ మూవీలో గిత్త చూడాల సినిమా ఎట్లుంటుందో. సింగర్ గారు అంటే అంత డబల్ గా రండి, హక్కుల 3 దాకా రండి. ఏమన్నా త్రిపులు ఉన్నా కూడా అలా అట్లానే కాదు. ఇప్పుడు ఫ్యామిలీ అంతా అట్లా ఏం చెప్తావు నీకు అర్థమే కాదు. అలా చివరి జత వారు బయలుదేరాలి, ఆలస్యం చేస్తున్నారు. మరి కొద్ది క్షణాల్లో కూడా వైఎస్ఆర్ కడప నుంచి కూడా మంచి కాంపిటీషన్ చేత కూడా దిగిపోతున్నాయి. మరి ఏం లేదంత ఇదే ఆకే ఆకే ఫేమస్. ఈ మండలంలోనే ఈ ఊరు ఫేమస్ గోవా కంటే. అబ్బో ఆవు రేపు చూపేలా నువ్వు ఏడుంది అక్కడ ఏడు తెలంగాణలో ఉంది అక్కడ ఎలా వస్తుంది రేపు ఒక 15 నిమిషాలు గుర్తు దాటిందా. 5వ రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 14 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 10వ స్థానానికి చాలా వెనకంజలో ఉన్నాయి. ఆవు మాత్రమే కదా, దూడలే కదా. దూడలేదప్ప ఆవు ఒకటే. రైట్, మళ్ళీ ఆవు దూడంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. బాబు నీళ్ళు వైద్యులైన బంగారుకొండ. సమయం 5 నిమిషాలు.
సమయం 5 నిమిషాలు. అనా చివరి జత వారు బయలుదేరాలి. మంచి కాంటెస్ట్ జత గురప్ప స్వామి ఆశ్రతో జంగం గురులేహ్ గారు బందలదిన్న గ్రామం తాడిపత్రి మండల అనంతపురం జిల్లా కమాండ్ వీరభద్రస్వామి ఆశ్రతో వెంపలాకు వీరయ్య గారు సింగుట్టపల్లి గ్రామం పెద్దపప్పూరు మండలం అనంతపురం జిల్లా వారి చేత బయలుదేరాలి. ఆలస్యం చేరాదు బాబు. బహుమతి మాత్రం గ్యారెంటీ ఉంటుంది. బహుమతి కాదు, కాన్సులేషన్ బహుమతి మాత్రం ఏదో ఒకటి. జాగ్రత్త. అలా చివరి జత వారు బయలుదేరావాలా. ఆలస్యం చేరదు. 4 నిమిషాలు సమయం. 4 నిమిషాలు. అన్నా కామెడీ కొడదు. చివరి జత వారు బయలుదేరాలి. మంచి కాంపిటీషన్ మిస్ అయితే లాస్ అవుతారు. మరి గొంతులేనా మీరు కళ్ళు కొడుతున్నారు. తీసుకో. సమయం 3 నిమిషాలు. సమయం 3 నిమిషాలు. దాదాపుగా ఇవాళ న్యూ కేటగిరీ విభాగం పూర్తి చేసుకుని రేపటి రోజున సీనియర్స్ విభాగానికి కూడా జతకు కాంపిటీషన్ ఉంటుంది. మరి ప్రేక్షక మహాసంఘం వచ్చేసి ఆ యొక్క పోటీలో జయప్రదం చేయవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. జతకు కాంపిటీషన్ రేపు జరగబోయే పోటీ సీనియర్స్ విభాగం అండి. బండి సైజు మార్పుంటుంది. మరి సమయం కూడా మార్పుంటుంది. గిత్తెల సైజు కూడా మార్పుంటుంది. మరి ఆశామాష ఉండదు. 3 రాష్ట్రాల్లో మొదటి 2, 3 బహుమతులు సాధించినటువంటి ఎడ్ల జతలు కూడా రావడం జరుగుతుంది. మరి రేపు ఆశామాష లేదు. మరి కొట్టే మహానంది పుణ్యక్షేత్రంలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నటువంటి జత కూడా రావడం జరిగింది. మరి సమయం మీకు 2 నిమిషాలు ఉన్నది. దాదాపుగా రేపటి రోజున కూడా చరిత్రలో తిరిగి రాసినటువంటి గిత్తలు కూడా రావడం జరుగుతుంది. మరి ఎవరైనా కూడా ప్రేక్షకుల మిస్ అయితే లాస్ అయితే రేపటి రోజున కూడా మళ్ళీ ఇలాంటి సందడి రావాలంటే సంవత్సరం ఆగాల. మరి అలా చివరి జత వారు బయలుదేరాలని ఆలస్యం చేయరాదు. ఆరవ రౌండ్ 1800 అడుగుల దూరాన్ని 18 నిమిషాల 50 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 1 నిమిషము ఉన్నది. చివరి జత వారు బయలుదేరవల. గురప్ప స్వామి ఆశ్రతో జంగం గురులైతు గారు బందల తినే గ్రామం తాడిపత్రి మండలం అనంతపురం జిల్లా కమాండ్ వెంపలాకు వీరయ్య గారు సింగుట్టపల్లి గ్రామం పెద్దపప్పూరు మండలం అనంతపురం జిల్లా వారి జత బయలుదేరాల్సిన 40 సెకండ్లు. 30 సెకండ్లు. అన్న ట్రాక్టర్ రావాలా. శ్రీ కొండ మీద రాయుడు స్వామి ఆశ్రతో బండార ఈశ్వరయ్య గారు
సిద్ధరామాపురం గ్రామం బుకరాయ సముద్రం మండలం అనంతపురం జిల్లా వారి చేత 1802 అడుగుల దూరాన్ని లాగే స్థానానికి కూడా అందుబాటులో లేవు. విరాళ రూపంలో దాతలైనటువంటి గౌరవ